కాకా ఈరోజు మనం చేసుకునేది గ్రిల్ ఫిష్ ఎట్లా చేసుకోనో నేను ఒక్కొక్కటి మసాలాలు అన్నీ చూపిస్తా. ఫస్ట్ మనము గ్రిల్ ఫిష్కి నేను ఒక 1 kg ఫిష్ తీసుకున్నా. దీనికి ఏమేమి మసాలాలు వేయనో ఇప్పుడు నేను చూపిస్తా. చలో వచ్చేసేయండి. మంచిగా నీట్గా కడుక్కున్నాము చేపనైతే. చలో ఇప్పుడు మనం చేసుకుందాం దాయిగా. ఇప్పుడు ఫస్ట్ నిమ్మకాయ తీసుకున్నా. ఒకటి నిమ్మకాయ సరిపోతుంది దాంట్లోకి, కేజీ దాంట్లోకి. ఒక 6 మిరపకాయలు తీసుకుందాం మనం ఇళ్ళకి. అల్లము పొట్టు తీసుకొని ఇలా అన్నీ ఒక దగ్గర దంచుకుందాం. ఇవన్నీ ఇంత అల్లం ముక్క సరిపోతుంది. ఇవన్నీ మనము రోట్లేసి కచ్చా పిచ్చ దంచేద్దాం దా. ఇలా అన్నీ వేసుకొని ఇది ఏంటంటే పొట్టు తీయని అవసరం లేదు, డైరెక్ట్ వేసేసుకోండి నడిచిపోతుంది. చాలు ఇది మరీ సన్న దంచద్దు, ఇట్లా పొట్టు ఉండాలి. ఇది దంచుకున్న ముద్దని లేచేసుకొని మిగతా మసాలాలు కలుపుదాం. మనం వేసుకునే మసాలాలు ఏందో చూపిస్తా. కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఆయిల్ ఇండ్లకు ఇవి మట్టుకు సరిపోతాయి. ఫస్ట్ మనం దంచి పెట్టుకున్న మిరపకాయలు, అల్లం, ఎల్లుల్లి ఇవి మట్టుకు మనకు సరిపోతాయి. 1/2 చెంచాడు పసుపు వేసుకోర్రి. గరం మసాలా 1 చెంచా వేసుకోండి. 2 చెంచాల కారం వేసుకోర్రి. 1 చెంచాడు ఉప్పు వేసుకోర్రి. ఇత్తులు తీసుకోవాలి, లేకపోతే షేడ్ వస్తుంది మొత్తము. ఇప్పుడిన నిమ్మకాయ విండినామంటే మసాలాలు రెడీ అయిపోతాయి. ఇట్లా ఇత్తులు తీసేసుకోరు. ఇళ్ళకెళ్ళి ఇలా కూడా పడతాయి, లోపల ఉన్నాయి అవి ఇత్తులు, బయటకు రాలే. ఇప్పుడు ఆయిల్ వేసుకోరు. ఇక ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకురంటే సరిపోతుంది. రైట్, ఇది మంచిగా కలుపుర్రు. ఇక ఈ ముద్ద తీసి చేపకు పెడదాము దా. చేపకు మంచిగా మసాలా పెట్టుకుందాము. ఇది ఏంటంటే పొద్దుగాల చెరువు కట్టుకుపోతే అలా చేపలు పడుతున్నారు. అందుకోసం ఒక చేప పట్టుకుని వచ్చిన. మంచిగా ఫ్రెష్గా ఉంది. కలుపుకుందాం మసాలాలు. చలో ఇట్లా మంచిగా రాసుకోర్రు. ఇట్లా ఇగో ఇట్లా కాటు పెట్టుకున్నా కదా, ఈ కాటులల్లా కూడా మంచిగా పెట్టుకోవాలి. ఇట్లా కాటు పెట్టుకోర్రి, మర్చిపోయారు ఆయన. మసాలాలు ఎంత మంచిగా పడితేనే అంత మంచిగా ఉంటుంది చేప. ఇట్లా తలకాయ లేపి తలకాయ లోపల కూడా మంచిగా పెట్టుకోర్రి. మనం ఒక గంట సేపు ఇది పక్కకు పెట్టుకున్నాం అనుకో, మంచిగా మసాలాలు అన్నీ చేపకు పడతాయి. అప్పుడు టేస్ట్ మస్తు ఉంటుంది. అప్పుడు మనము గ్రిల్ చేసుకోవచ్చు. చాలు ఇది పక్కకు పెట్టుకుందాం. ఒక గంట సేపు ఇట్లా పక్కకు పెట్టేసుకుందాం. బొగ్గులు అగ్గులు కావాలంటే చాలా టైం పడుతుంది. మనము ఇప్పుడు కాల్చుకోనికి జాలి పెట్టుకుందాం. చేప చూడు మంచిగా నిగనిగలు ఆడుతుంది. దీనికి మంచిగా మసాలాలు గట్టిగా పట్టినాయి. ఇప్పుడు దీన్ని కాల్చాం. అప్పుడప్పుడు ఇట్లా మంచిగా నూనె కొట్టుకోవాలి. నూనె కొట్టుకొని తిరమర వేసుకుందాం. మసాలా దానికి అంటింది కింద. దానికి చేప మంచిగా ఫ్రై అయింది. గుమగుమలు ఆడుతుంది. చలో నడు టేస్ట్ చేద్దాం. మస్తు ఉండేటట్టు ఉంది దా. అబ్బాబ్బాబ్బా, వాహా. తింటా ఉంటే అల్లం పేస్ట్ చేసాం చూడు, ఆ టేస్ట్ జబర్దస్త్ వస్తుంది. వీళ్ళు ఎంతెంత సైజు పెద్ద తీసుకుంటారో అంతంత ముళ్ళు తక్కువ ఉంటుంది. అట్లా చూడు ఎంత మంచిగా ఉడికిందో. ఇగో మీరు కూడా పక్కా ట్రై చేయాలి. సేమ్గా ట్రై చేయర్రి, మస్తు ఉంది. ఆహా బా, మస్తు అనిపిస్తుంది. ఇవాళ ఇట్లా ముళ్ళు దాడతాయి, తీసేసుకొని తినాలి. రైటా? మళ్ళా వంటకంతో మళ్ళీ కలుద్దాం. అప్పట్లోపు మీ కాక సెలవు తీసుకుంటాడు. అప్పట్లోపు మీరు ఏం చేయాలో తెలుసు కదా.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండుర్రి. తిన్నవా కాకని జర గుర్తుపెట్టుకోండి. సరేనా? రైట్ మళ్ళా.